యా బ్యాక్ టు ఎజెండా. వెంకటనాయక్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అసలు యా 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 వెంకటరెడ్డి గారు ప్లీజ్ 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 కంటిన్యూ సార్. 2 minutes కంప్లీట్ చేస్తాను. యా సో మీరు ఇంతకుముందు అడిగారు, ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్ ఎందుకు తీసుకురావాలి, విద్యార్థులకు లాభాలు ఏంటి, దేనివల్ల ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అన్ని చూస్తే ఇంకేమవుతుందంటే, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ తీసుకుందాం, నీట్ ఎంట్రన్స్. ఒకప్పుడు ఏమైంది, ఇప్పుడు 29 రాష్ట్రాల్లో 29 రకాల ఎంట్రన్స్లు ఉండేవి. ఒక స్టేట్ కు ఒక ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అన్ని కూడా నీట్ తీసుకొచ్చాక అన్ని ఎంట్రన్స్లు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకటే ఎగ్జామినేషన్ పెట్టారు. అంతకుముందు ఏమైతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నేను లాంగ్ బ్యాక్ రాశాను, నేను కర్ణాటక వెళ్ళి రాశాను, తమిళనాడు రాశాను, తర్వాత కేరళకి. ఇక్కడ ఒక 4-5 ఎంట్రన్స్లు 4-5 స్టేట్లలో పోయి రాస్తాం, ఎందుకంటే ఇక్కడ రాకపోతే వేరే దగ్గర వస్తుంది అని చెప్పేసి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎంట్రన్స్ రాసినాం అనుకోండి, మళ్ళీ ఎయిమ్స్ ఉంటుంది, జిప్మర్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ ఒక 10 ఎగ్జామ్స్ రాస్తే ఒక 2,000 రూపాయలు వేసుకున్నా కూడా 20,000 రూపాయలు ఫీజులు అవుతాయి. 3,000 రూపాయలు వేసుకున్నా కూడా 30,000 రూపాయలు ఫీజులు అవుతాయి. అవన్నీ కాకుండా ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ తోటి ఎక్కడైనా కూడా ఏ స్టేట్ లో అయినా కూడా మనకి నాన్ లోకల్ కానీ లోకల్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఫీజు కూడా తగ్గించుకోవచ్చు, అంటే పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ బర్డెన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒకటే ఎగ్జామ్ తోటి ఈజీగా ఎక్కడో ఒక దగ్గర అడ్మిషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది యాక్చువల్ గా కరెక్టే వెంకటరెడ్డి గారు, మీరు చెప్పిన అంశాలన్నీ కరెక్టే, కానీ పేరులోనే నీట్ ఉంది కానీ నీట్ గా ఎగ్జామ్ అయితే జరగలేదుగా, అందుకేగా ఈ రమసంతా. అక్కడికే వస్తున్నాను. ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ఇది 2013లోనే స్టార్ట్ అయింది. 2013లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం లేదండి, మేము స్టార్ట్ చేయలేదు. అది ఎవరు చేశారు, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది కదా. తర్వాత కోర్టు ఒక నిమిషం కంప్లీట్ చేస్తాను. కోర్టు ఏం చేసిందంటే, సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, ఎస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు, ఇది బాగుంది అని చెప్పింది. ఎందుకంటే అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక ఎగ్జామినేషన్ పెడితే బాగుంటుందని ఆలోచన. ఎస్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. నేనేమంటున్నా, ఇది ఒక నీటు మొదటిసారి తెచ్చింది, ఇప్పుడు తీసుకొచ్చింది 2013లో తీసుకొచ్చింది. కానీ సివిల్ సర్వీసెస్ 1855, క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏది మేనేజ్మెంట్ కోటా కోసం 1977, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ 1988, ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2002. ఇవన్నీ కూడా మరి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లే, ఒకటే వన్ నేషన్ వన్ ఎగ్జామినేషనే. ఎక్కడ కూడా ఇట్లాంటి లోటుపాట్లు కానీ ఎక్కడ కూడా జరగలేదు. అంతేకాదు కొన్ని 2004 నుంచి 2014 వరకు కొన్ని జరిగినాయి. అలాంటిదే దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. వెంకటనాయక్ గారు, మీరు తీసుకొచ్చినా వాళ్ళు తీసుకొచ్చినా ఎవరు తీసుకొచ్చినా అప్పుడు పాలకులుగా ఎవరుంటే వాళ్ళు సంస్కరణలు తీసుకురావాలి, ప్రజలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలి. ఎవరు తీసుకొచ్చాము ఎవరు అమలు చేస్తున్నారనేది కాదు. వెంకటరెడ్డి గారు ఇందాక చక్కని మాట చెప్పారు. అసలు లీకేజ్ ఎక్కడ జరిగింది అంటే, ప్రైవేట్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ ధనదాహం, అంటే మా కాలేజీ వాళ్లకు మా ఇన్స్టిట్యూషన్ వాళ్లకు ర్యాంకులు వచ్చాయనే అంశం దగ్గర వాళ్ళు చదువు చెప్పండి బాబు అంటే వాళ్ళు ఒక స్కామ్కే తెరలేపిన పరిస్థితి కనిపించింది. అటువంటి వాటిపై నియంత్రణ ఉండాలి. అటువంటి వాళ్ళను మనం ఒక రకంగా చర్యలు తీసుకోవాలి అటువంటి కోచింగ్ సెంటర్లపై. సో ఏంటి అంటే, దేశంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల దందా ఏ విధంగా చూస్తున్నాం, రాష్ట్రంలోనూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల దందా చూస్తున్నాం. సామాన్యుడికి నిజంగా ఈరోజు